విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కనకదుర్గమ్మ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. దసరా నవరాత్రులలో 5వ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందంటున్నారు వేద పండితులు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గాంబ ఈ రోజున శ్రీ మహాచండీ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. చండీ అంటే చండముండాసుర సంహారణి అయినటువంటి అమ్మవారు. లోకానికి విశేషమైనటువంటి ధర్మరక్షణ చేయటం కోసం అమ్మవారు ఆవిర్భవించి అనేక రూపాలతో రాక్షస సంహారం చేసి చండముండాసురులను సంహారం చేసి లోకాన్ని కాపాడినటువంటి తల్లి. ఆ అమ్మవారికి చాముండాదేవి అని పేరు. కాబట్టి ఆ అమ్మవారి స్వరూపంతో ఈ రోజున మనం దుర్గాదేవిని దర్శించుకుంటున్నాం. అమ్మవారు రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది, కానీ అనుగ్రహం మాత్రం భక్తులపై అత్యంత ప్రసన్నమైనటువంటి అనుగ్రహం అమ్మవారిది. అటువంటి ఆ అమ్మవారి యొక్క దర్శనం వల్ల పరిపూర్ణమైనటువంటి శాంతి, మనఃప్రసన్నత కలుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారు ఈ లోకంలో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా కాపాడుతూ పంచమహాభూత సమన్వయం చేసి లోకానికి శాంతిని, సుభిక్షాన్ని, పాడి పంటల యొక్క అభివృద్ధిని, క్షేమాన్ని ప్రసాదించేటువంటి తల్లి. ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత రణబాధలు, రుణబాధలు, రోగబాధలు ఇత్యాది దుఃఖములేమీ లేకుండా మరి ప్రపంచంలో అందరూ కూడా శాంతియుతమైనటువంటి మనస్సుతో చాలా ప్రసన్న చిత్తులై వైభవంతో తొలదూగుతారు. శ్రీమాత్రే నమః. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజనా తెలిపారు. భక్తులందరికీ దుర్గమ్మ దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకున్నామని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. లడ్డూల కొరత లేదని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో లడ్డూలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజున 1000 మంది అదనపు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని శృంగేరీపేటంలో ఉన్న వంటశాల, లడ్డూ పూట కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె సృజన పరిశీలించారు. వంటశాలలో వండుతున్న భోజనం, కూరలు పరిశీలించి వాటి నాణ్యతను రుచి చూశారు. సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లడ్డూ పోటు కేంద్రాల్లో లడ్డూ తయారీ విధానాన్ని పరిశీలించారు. లడ్డూలు చేస్తున్న మహిళా సిబ్బంది వద్ద కూర్చొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని, వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించడం జరిగిందన్నారు. వీఐపీ పాసులు ఉన్నవారు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి రావాలని కోరారు. లడ్డూలు కొరత లేదని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో లడ్డూలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజున 1000 మంది అదనపు పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లడ్డు ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1,00,000 మంది దాటారు. నేను దాకా చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చిన మూల నక్షత్రం రోజు 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. అంత డబుల్ వచ్చినా కానీ లడ్లుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే వీఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని వీఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైంలోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికైనా వీఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి.
ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లుకు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుందండి. మూలా నక్షత్రానికి సెక్యూరిటీ వైజ్ మాకు ఎక్కువ ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి సుమారు 1,00,000 వస్తారు. యువగలం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం దీప నైవేద్య సాయం 10,000కు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. యువగళం పాదయాత్రలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరొక హామీని నెరవేర్చామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి ఆదాయం లేని ఆలయాలలో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని పాదయాత్ర సమయంలో బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆనాడు వారికి నైవేద్య సహాయం పెంచుతామనిచ్చిన హామీని నెరవేర్చామని పేర్కొన్నారు. నాడిచ్చిన మాట ప్రకారం నేడు ధూపదీప నైవేద్య సహాయం 10,000కు పెంచామని, ఫలితంగా రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. తమ ప్రభుత్వం అందరి క్షేమాన్ని కోరే మంచి మనసున్న ప్రభుత్వమని పోస్టులో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం తరపున కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాళహస్తీశ్వర దేవస్థానం ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని అధికారులు, వేద పండితుల బృందం అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఈవో ఆజాద్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఏటా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సారే సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీ మహాచండీదేవి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపు నుండి 5వ రోజు ఈ రోజున మన అమ్మవారికి చండీమాత రూపంలో ఉన్న మన అమ్మవారికి ఈ రోజున వస్త్ర ప్రదానం చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆనవాయితీ, ఈ సాంప్రదాయం కొనసాగింపులో భాగంగా ఈ రోజున వస్త్ర సమర్పణ మా దేవస్థానం తరపున చేస్తున్నాం. అక్కడ మా కాళహస్తిలో కూడా మా జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, అక్కడ అమ్మవారికి ఈ రోజున స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తల్లిగా వాళ్ళ అలంకారం చేసుకొని అమ్మవారికి కూడా చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాం. సో మేము మా మీడియా మిత్రులందరికీ కూడా చిరపరిచితులే కాళహస్తి వచ్చినప్పుడు తప్పకుండా మా దేవస్థానానికి రావడం, అదే రకంగా మనం కూడా ఒకసారి కలుద్దాం. అక్కడ కూడా తప్పకుండా మేమంతా కూడా ఇవాళ ఈ రోజున మేము మా దేవస్థాన అత్యున్నత సిబ్బంది, మా వేద పండితులు, మా ప్రధాన అర్చక స్వాముల వారితో రావడం జరిగింది. మా చాలా సంతోషం. మా పౌరజనం సుకృతిగా భావిస్తున్నాం. అదే రకంగా ఇదే రోజున మనకి యనమల కుదురులో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారికి కూడా మా కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి వస్త్రాలని సమర్పణ చేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇది కూడా ఒక కొత్త వరవడికి, ఎందుకంటే ఇప్పుడు చూసి ఉంటారు మీరందరూ యనమల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా అత్యద్భుతంగా సిటీ అవుట్స్కర్ట్స్లో డెవలప్ అవుతుంది. దానికి కూడా ప్రజలు విశేషంగా వేలాదిగా వెళ్తున్నారు. సో అలాంటి దేవస్థానాన్ని కూడా హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మా మంత్రి గారు, మా కమిషనర్ గారు అంతా కూడా అనడంతో మాకు కూడా ప్రత్యేకంగా అభిమానం ఉంటుంది ఈ ప్రాంతం వంటి కావడంతో వారికి కూడా వస్త్ర ప్రదానం అనేది చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని సంస్థ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. విజయవాడ ఆర్టీసీ హౌస్లోని తన ఛాంబర్లో ఆయన వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకంతో మంచి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు మునిరత్నం ధన్యవాదాలు తెలిపారు. అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం ఆర్టీసీ హౌస్లో అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ఘనత ఆర్టీసీ సంస్థకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తనకు అతి ముఖ్యమైన ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి అప్పగించారన్నారు. పదవికి వన్నె తెచ్చేలా ఆర్టీసీ సంస్థను అభివృద్ధి బాటలో పయనించేలా చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, యువ నాయకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి 8 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన చరిత్ర ఉందన్నారు.
తనకు పదవి దక్కటం కుప్పం నియోజకవర్గానికే తలమానికమని అన్నారు. ప్రతి క్రైసిస్ని ఒక అవకాశంగా మలుచుకొని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు ఒక విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులుగా ఈరోజు వైస్ చైర్మన్గా పదవి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఆయన ఆశీస్సులతో. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది అందరూ కూడా దీనికోసం మనం అంతా పనిచేస్తామని చెప్పి వాళ్ళందరి యొక్కని అభినందిస్తూ ఈ కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఎట్లయితే మన రాష్ట్రం ఈరోజు ఇబ్బందుల్లో ఉందో అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఎంతో స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఆర్టీసీని ఏ విధంగా లాభాల బాటలో తీసుకుపోన్నో ఎన్నో వినూత్న కార్యక్రమాలు కూడా ఆలోచనలో ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ ఆటవిక దాడులు యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదం దేశం ఇజ్రాయెల్కు మద్దతుగా పాలస్తీనాపై యుద్ధాన్ని కొనసాగేలా చూస్తుందని ఆరోపించారు. భారతదేశం కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. గాజాపై ఇజ్రాయిల్ ఆటవిక దాడులు యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని బాలోత్సవ భవనంలో సంఘీభావ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు సంఘీభావం తెలిపి పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని వ్యతిరేకించాయన్నారు. అయినప్పటికీ అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయెల్కు మద్దతుగా పాలస్తీనాపై యుద్ధాన్ని కొనసాగేలా చూస్తోందని ఆరోపించారు. భారతదేశం కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. భారత ప్రధాని మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తుగా మారారని ఆరోపించారు. ప్రపంచ శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరూ పాలస్తీనాకు అండగా ఉండాలని, భారతీయులు మోడీ చర్యను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మౌనం వహించి తప్పుకున్న తప్ప కనీసం యుద్ధం ఆపండి అనేటువంటి ఒక తీర్మానానికి మద్దతు ఇవ్వలేకపోయింది. ప్రపంచంలో నేను రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారంటున్నారు, కానీ ఈ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను మాత్రం ఖండించట్లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు అయితే సరే ప్రధానమైన పార్టీలు ఎవరు నోరు కూడా మెదిపేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందుకే వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు సభలో జరిపి పాలస్తీనా ప్రజలకి సంఘీభావంగా నిలబడుతూ ఉన్నాం. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచంలో శాంతి నెలకొలాలి, యుద్ధం ఆగాలి. ఇది ఆగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది, భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడి రాబోయే కాలంలో ప్రజలకి అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ వామపక్షాలు దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ నిరసన ద్వారా ఇజ్రాయెల్ని ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకి, శాంతి కోరుకునే ప్రజలకి సంఘీభావం తెలియజేస్తాం. అనంతరం సిపిఎం నేత కాశీనాథ్ మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ ఆటవిక దాడులు, హిరోషిమా, నాగసాకి ఘటనలు గుర్తుకొస్తున్నాయన్నారు. దేశంలో పౌరులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. అమెరికా అండదండలతోనే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వెల్లడించారు. దేశంలో పౌరులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేయాలని చెప్పనేటువంటి తలంపుతో చేస్తూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దురహంకారాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఇదే చోట మన పాలస్తీనా సంఘీభావ సభ నిర్వహించాం. ఈరోజు కూడా మధ్యలో ఐక్యరాజ్య సమితులు లేదా భద్రతా సమితులు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా అమెరికా అండదండలతో చేస్తూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క దాడి మామూలు రకమైనటువంటి దాడిగా చూడలేం. ఈ దాడిని అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని యుద్ధాలు వద్దనండి అని చెప్పనేటువంటి దాంట్లో సందేశాన్ని, ఆ పాటలో వచ్చినటువంటి సందేశాన్ని కూడా మనం చూసాం. సభ ప్రారంభించే ముందు ప్రజానాట్య మండలి కళాకారుడు కామ్రేడ్ జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
అమ్మవారి ప్రసాదంగా ఎంతో ఇష్టంగా తింటారు. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లడ్డూలు కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. సాధారణ రోజుల్లో భక్తుల కోసం 75,000 నుంచి 1,00,000 లడ్డూలు తయారు చేస్తుంటారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడం, ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ 9 రోజులు రోజుకి సుమారు 2,00,000 లడ్డూలు తయారు చేస్తే మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని 3,00,000 లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. లడ్డూ కొరత అనేది లేకుండా 3 షిఫ్టుల్లో సిబ్బంది లడ్డూలు తయారు చేస్తున్నారు. లడ్డూల తయారీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ముర్తుజా అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా అమ్మవారి లడ్డూని స్వీకరించి లడ్డూ ప్రసాదంగా తీసుకొని వెళ్తూ ఉంటారు. లడ్డూ ప్రసాదం వాళ్ళు తినడంతో పాటు అక్కడ తమ బంధువులతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి కూడా లడ్డూ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ లడ్డూ ప్రసాదం మా సాధారణ రోజుల్లో రోజుకి లక్ష వరకు అమ్ముడవుతూ ఉంటాయి. రోజుకి ఇక్కడ మనం ఇప్పుడు లడ్డూ పోట్లో ఉన్నాం. ఇక్కడ రోజుకి సుమారుగా 1,00,000 లడ్డూల వరకు తయారవుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లో 75,000 లడ్డూల వరకు అమ్ముడవుతూ ఉంటాయి. అయితే దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల భక్తులు విచ్చేస్తారు సందర్భంగా ఎక్కువగా లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణ రోజుల్లో అయితే దసరా ఉత్సవాలు 9 రోజుల పాటు రోజుకి 1,00,000 నుంచి 2,00,000 వరకు ఇక్కడ లడ్డూ పోట్లు తయారు చేస్తూ ఉంటారు. అంతే మొత్తంలో 2,00,000 లడ్డూల వరకు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మొత్తంలో తయారు చేస్తూ ఉంటారు. ఉత్సవాల 9 రోజుల్లో రోజుకి 2,00,000 లడ్డూల వరకు తయారు చేస్తుంటే మూలా నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 3,00,000 లడ్డూల వరకు సిద్ధంగా ఉంచుతుంటారు. భక్తులు ఎవరొచ్చినా సరే వారికి లేదు అనే మాట లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి లడ్డూ ప్రసాదం ఇచ్చేటట్టుగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లడ్డూ పోటు కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు 3 షిఫ్టుల్లో లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. 3 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ముందుగా బూందీని సిద్ధం చేసుకొని అందులో బెల్లం పాకంలో నానబెడతారు. ఈ ప్రాసెస్ సుమారు 2 గంటల పాటు ఉంటుంది. ఈ నానబెట్టిన తర్వాత మనం ఇక్కడ ఉన్నాం. నానిన బూందీని జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కలిపి మళ్ళీ దాన్ని నానబెడతారు. ఈ ప్రక్రియ సుమారుగా గంట సేపు ఉండిద్ది. ఈ లడ్డూ ప్రక్రియ మొత్తం సుమారు 3 గంటల పాటు సాగిద్ది. ఈ 3 గంటల తర్వాత ఈ బాగా నానిన లడ్డూని ఇట్లా దేవస్థానం సిబ్బంది లడ్డూల రూపంలో తయారు చేస్తారు. ఈ లడ్డూ ఆకారంలో చేసిన తర్వాత వీటిని ప్యాకింగ్ చేస్తారు. కొన్ని బాక్సుల రూపంలో ప్యాకింగ్ చేస్తే మరికొన్ని ఏమో విడిగానే దేవస్థానానికి దుర్గమ్మ దర్శనానికి ఎవరైతే వస్తారో ఆ భక్తులకి లడ్డూలు 1 కావాలంటే 1, 2 కావాలంటే అట్లాగా విడివిడిగా అందజేయడం జరుగుతుంది. ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా దేవస్థాన అధికారులు దసరా ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని లడ్డూ ప్యాకింగ్ని ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ ప్యాకింగ్లో 6 లడ్డూలు ఉంటాయి. 6 లడ్డూలు కావాలంటే 6 లడ్డూలు తీసుకోవచ్చు. చక్కగా ప్యాకింగ్ చేసి ఇవ్వడం వల్ల ఈ లడ్డూలు చితికిపోకుండా ఎటువంటి నలిగిపోకుండా తయారు చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి. ఇది ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంతో శుచి శుభ్రత పాటిస్తూ చాలా బాగా లడ్డూని తయారు చేస్తున్నారు. శుచి శుభ్రతకి హైజీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లడ్డూ నాణ్యతలో ఏ విధంగా రాజీ పడట్లేదు. నాణ్యమైన లడ్డూలను భక్తులకి అందించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి లడ్డూ పోటు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ తయారవుతున్న లడ్డూలను పరిశీలించి అక్కడ నాణ్యత అక్కడున్న లడ్డూల రుచిని కూడా పరిశీలించడం జరిగింది. లడ్డూ నాణ్యత చాలా బాగుందని చెప్పేసి భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇచ్చే విధంగా లడ్డూలు తయారు చేస్తున్నారని చెప్పేసి దేవస్థానం అధికారులు లడ్డూ పోటు కేంద్రం ఇన్ఛార్జీలు చెప్తున్నారు. లడ్డూలకి ఈ కొరత అనేది లేకుండా దేవస్థానం దుర్గమ్మ దర్శనానికి వెళ్తే భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ సూచన చెప్తున్నారు. ఇది లడ్డూపోటు కేంద్రం నుంచి కెమెరామెన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వారు కూడా సులభంగా జగన్మాత దుర్గమ్మ దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని దేవస్థానం అధికారులు దసరా ఉత్సవాలలో కల్పించారు.
చిన్న రాజగోపురం నుంచి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గంలో స్టెయిర్ కేస్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. దీంతో మెట్లు ఎక్కి దిగే బాధ లేకుండా సులభంగా లిఫ్ట్ సహాయంతో క్యూలైన్ మార్గంలోకి వెళ్లి అక్కడి నుంచి వీల్ చైర్లు లేదా వెంట వచ్చిన కుటుంబ సభ్యులు వాలంటీర్ల సహకారంతో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. దర్శనం అనంతరం మళ్ళీ అదే మార్గంలో విచ్చేస్తున్నారు. స్టెయిర్ కేస్ లిఫ్ట్ను ఏర్పాటు చేయడం పట్ల వృద్ధులు, దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వారు కూడా సులభంగా జగన్మాత దుర్గమ్మ దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న వారిని ఓం మలుపు వరకు వాహనాల్లో తీసుకొచ్చి దింపుతున్నారు. వాలంటీర్లు వారిని చక్రాల కుర్చీలు చినరాజు గోపురం వరకు తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి అమ్మవారి సన్నిధికి చేరుకొని దర్శనం చేసుకోవాల్సి ఉంది. చినరాజు గోపురం నుంచి ఆలయానికి వెళ్లేందుకు 23 మెట్లున్నాయి. దివ్యాంగులు, వృద్ధులు, ఆరోగ్యం బాగోలేని వారు అవి దిగలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆ మెట్ల వద్దే స్టెయిర్ కేస్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. అక్కడ ఆలయ సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ కుర్చీలో కూర్చోబెట్టి రిమోట్తో మీటర్ నొక్కుతారు. కుర్చీ నిదానంగా మెట్ల దిగువ వరకు తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి వీల్ చైర్లు లేదా వెంట వచ్చిన కుటుంబ సభ్యులు వాలంటీర్ల సహకారంతో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అక్కడికి వస్తే అదే లిఫ్ట్ కుర్చీలో కూర్చుంటే మెట్ల పై వరకు తీసుకువెళ్తుంది. సుమారు 10 లక్షలతో ఈ లిఫ్ట్ను తొలిసారి ఏర్పాటు చేశారు. దీనిని 20 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 5 సార్లు కిందికి పైకి తిరుగుతుంది. ఎప్పటికప్పుడు అక్కడ దానికదే ఛార్జింగ్ చేసుకునే విధానంగా అమర్చారు. ఛార్జింగ్ సమయంలో ఆగిపోతుంది. ఛార్జింగ్ పూర్తి కాగానే మీటర్ నొక్కితే మళ్ళీ కదులుతుంది. ఈ లిఫ్ట్ కుర్చీ ఒక్కటే ఉంటుంది. ఆలయ ఈవో రామారావు స్టెయిర్ కేస్ లిఫ్ట్ను పరిశీలించడంతో ఈ సౌకర్యం ఎలా ఉంది అనేది వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఈ స్టెయిర్ కేస్ లిఫ్ట్ను తొలిసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామని, భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఈ ఏర్పాటు బాగుందని, మెట్లు ఎక్కి దిగలేని తమలాంటి వారి కోసం ఎంతో సౌకర్యంగా ఉందని, ఎటువంటి ఇబ్బంది లేకుండా దుర్గమ్మ దర్శనం చేసుకునే వీలు కల్పించారని భక్తులు పేర్కొన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ సార్. విజయవాడనా? ఇంతకుముందు ఇట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయా? ఇక్కడ లేవు. నా జన్మలో చూడలేదు. 70 సంవత్సరాలు అయింది ఇక్కడికి. ప్రతిరోజు వస్తా. పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. నేను అమ్మని దర్శకపోతాను. నేను ఇంతకుముందు మెట్లు ఎక్కాలి, దిగాలి. చాలా బాగుంది. ఇప్పుడు లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు. ఆఫీసర్ ముందు ఆఫీసర్ మంచి ఇచ్చేస్తారు, గౌరవం ఇస్తారు. అది తోసేకంట గౌరవం ఇస్తారు. ఎట్లా ఉంది లిఫ్ట్ సౌకర్యం? ఎట్లా ఉంది? బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. మెట్లు ఎక్కడ ఏం లేదు అసలు. ఒళ్ళు కసిగా గుండె ఆగితాడులాగా ఉండేది. ఒళ్ళు కసిగా అందరం లేదు అసలు. ఆగిరిపల్లి నుంచి వచ్చారండి. ఎప్పుడు వస్తుంటారు ఉత్సవాలకి? వస్తుంటానండి. ఇప్పుడు 2-3 ఏళ్ళు పెట్టే కొంచెం నొప్పులుగా ఉండి రావట్లేదండి. ఎలా ఉంది సార్ ఏర్పాట్లు? నడవలేని వాళ్ళ కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మరి రాలేనుకో మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇవాళ బర్త్డే అన్నమాట. పుట్టినరోజు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అందుకే మా అబ్బాయి తీసుకొచ్చాడు. అమ్మాయిని తీసుకెళ్తారు రాత్రి అని చెప్పి తీసుకెళ్తానమ్మా అన్నాడు. లేకపోతే నేను రావట్లేదండి. 2-3 ఏళ్ళు బట్టి రావట్లేదు. ఈ సౌకర్యం వల్ల ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు ఇక ఇబ్బంది లేదు. మళ్ళీ వస్తానండి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తా. ఇప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి మళ్ళీ రావాలనిపిస్తుంది. లిఫ్ట్ సౌకర్యం బాగానే ఉంది నాయన. చక్కగా వచ్చా, అదే వచ్చింది. ఇంతకుముందు ఉత్సవాలకు వచ్చారు కదా, ఇంతకుముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది? ఇంతకుముందు ఇప్పుడు సమంగా చేశారు. ఇదివరకు ఇంత లేదు. ఏర్పాట్లు బాగా చేశారా? బాగా చేశారమ్మా. చాలా సంతోషం అయింది నాకు. ముందు మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. మెట్లు ఎక్కటం కాదు, ఇదంతా నడకే ఉండేది. అది మెట్లు శాంతం ఎక్కలేకపోయినా అక్కడ దాకా కార్లో వచ్చినా అక్కడి నుంచి నడకే, అట్లా ఉండేది. ఇప్పుడు బాగుందమ్మా. ఇప్పుడు వీల్ చైర్, లిఫ్ట్ అన్ని సదుపాయాలు పెట్టారు. చాలా బాగా చేస్తున్నారు. విశాలాంధ్ర రోడ్ చలసాని చౌక్లో శ్రీ శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో అమ్మవారు శ్రీ విశాలాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా మహిళలచే లలితా పారాయణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ నెల 11న మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్డులో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారిని శ్రీ విశాలాక్షి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలచే లలితా పారాయణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చీమల వెంకటరమణ మాట్లాడుతూ ప్రతిరోజు ఉభయదాతల పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వరదల సమయంలో ఏ ఇబ్బందులు లేకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు చూపారని చెప్పారు. ఈ నెల 11న మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, తీన్మారు డప్పుల నడుమ భూత బేతాళ వేషధారణలతో కోలాటాలతో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం అయిన తర్వాత మహిళలచే లలితా సహస్రనామ అర్చన కార్యక్రమము, తదనంతరం తీర్థప్రసాదాలు కూడా భక్తులకు ఇవ్వబడడం జరుగుతుంది ప్రతిరోజు. అలాగే సాయంత్రం పూట కూడా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. 11/10/2024 తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి సన్నిధి నందు అన్నప్రసాద కార్యక్రమం జరుగును. అలాగే ఈ అన్నప్రసాద కార్యక్రమం భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపాకటాక్ష పొందగలని కోరుతున్నాము. 13/10/2024 తేదీ ఆదివారం మధ్యాహ్నం 6 గంటలకు గొప్ప ఊరేగింపు గతికర్ణ, గోకర్ణ, టక్కు టమార, మందుగుండు సామానంతో భారీగా ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అమ్మవారి ఊరేగింపు, భూతబేతాల టక్కు టమార భూతబేతాల వేషములు, అలాగే మహిళలచే కోలాట బృందం కోలాటం మరియు తదితర సన్నాయి మేళం తదితర కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. లబ్బిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజైన నేడు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బాబావారి ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మహాచండీదేవి అమ్మవారి ప్రీత్యర్థం అర్చకులు ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందంటున్నారు వేద పండితులు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించిందన్నారు. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని తెలిపారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోరికల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని చెప్పారు. విజయవాడ లబ్బిపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిక్షరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఈ శ్రీ మహాచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. శ్రీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని ప్రతీక. విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చనలు చేశారు. విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఉదయం చండీ హోమం, దశమహా విద్యా హోమం, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, రుద్రహోమాలు, దీక్షా హోమాలు, సువాసిని కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి.
అనంతరం పల్లకీ సేవ, కళ్యాణం జరిగింది. మధ్యాహ్నం నుంచి రుద్రహోమాలు, లక్ష కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం, చండీ హోమం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు కుంకుమార్చనలు చేశారు. శరన్నవరాత్రుల వేళ దేవాలయాలకు అసలైన పండుగ శోభను తీసుకొచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 రూపాయలు ఇస్తామన్న హామీని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. చిన్న ఆలయాలలో అర్చకులు గత 5 ఏళ్లుగా ధూపదీప నైవేద్యం కోసం అవస్థలు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదాయం లేని ఆలయాలలో 10,000 రూపాయలు హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేస్తూ జీవో 216ను విడుదల చేసింది. దీనివలన రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇచ్చిన హామీ నెరవేర్చడం పట్ల పూజారులు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన 10,000 రూపాయల్లో 3,000 పూజలకు, 7,000 అర్చకులకు ఇవ్వాలని జీవోలో వెల్లడించారు. ప్రభుత్వంపై అదనంగా ఏటా 7,240 కోట్ల రూపాయలు భారం పడనుంది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖ సర్వే శ్రేయోనిధి నుంచి వినియోగించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. విజయవాడ నగర ప్రజలు మంచినీరు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అన్నారు. గొల్లపాలెం గట్టు పంపింగ్ బూస్టర్ ప్రాంతంలో ఆయన పర్యటించి నీటి సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్ నుండి వస్తున్న నీటితో రిజర్వాయర్లు నిండకపోవడంతో కొండ ప్రాంత ప్రజలు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కృష్ణానదిలో నీరు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు నీరు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 2 పూట్ల మంచినీటిని ఇవ్వాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో వరదల యొక్క ఉధృతికి అనేక ఇబ్బందులు పడినటువంటి నగర ప్రజానికానికి వరదలు తగ్గినా కానీ ఈ రోజు మంచినీటి కొరతతో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హెడ్ వాటర్ వర్క్స్ నుంచి సప్లై అవుతున్నటువంటి 11 MGD కానీ 5 MGD కానీ పంపింగ్ సరిపడా విధంగా రిజర్వాయర్లు ఫుల్ కాకపోవడం వల్ల ఈ రోజు విజయవాడ నగరంలో ముఖ్యంగా పశ్చిమ నగరంలో కొండ ప్రాంత ప్రజలు అలాగే కింద ప్రాంత ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్న పరిస్థితి. ఇది ఎండాకాలం కాదు, వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కృష్ణానది నీళ్లు ఫుల్గా ఉన్నా కానీ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ప్రజలకి మంచినీళ్ళు అందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే ఈ విషయం మీద అధికారులకి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదులు చేశాం, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు 50వ డివిజన్లో ఈ మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలని మరి వచ్చినటువంటి అధికారుల మీద చూపించారు. ఎప్పటికైనా మంచినీళ్లు 2 పూట్ల సక్రమంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలు ఆగ్రహానికి పాలకులు, అధికారులు గురి కావాల్సి వస్తుందని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.